దినముగా మీ ప్రజలముగా చివరి ఆదివారం విశ్రాంతి దినముగా మేము ఆరాధించడానికి కొరకై సమావేశపరిచినారు, స్తుతిస్తున్నాం. ప్రార్థనలో పాటలు ఇప్పుడు తోడుగా ఉన్నారు. మీ నామను గణపరచడానికి సమయంలో మా జీవితములను మీలో మీకు ఏ విధంగా సమర్పించాలో మమ్మల్ని సిద్ధపరచుము. మీరు మా కొరకు సమర్పించబడ్డారు, మమ్మల్ని ప్రేమించారు, మా కొరకు సంపూర్ణముగా శ్రమ అనుభవించారు. మేము నీకు సమర్పించుకోలాగున లేఖనాల ద్వారా మేము నీ లేఖనాలు ధ్యానించి మా జీవితంలో సమర్పించులాగున సిద్ధపరచండి. కనబడిన చీకటి అంధకార శక్తులు లయపరచండి. మా తలంపులు ఖాళీ చేయండి. మీ పరిశుద్ధాత్మ ద్వారా మీ పునరుద్ధరణ రక్త ప్రోక్షణ కోరుకుంటున్నాం. మాట్లాడేవారం మేము కాదు, యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశం ఆలకించు, మా భూమి చెవియొగ్గుమని చెప్పినారు. ఆలకించడానికి మా చెవులు, గ్రహించడానికి మా హృదయాన్ని తెరవండి. శిలువ వేయబడిన క్రీస్తును తప్ప మేము ఎవరిని కూడా చూడకుందుము గాక. మా గమనానికి ఆయన మాటలే, ఆయన కార్యాలే, ఆయన చేసిన త్యాగమే గ్రహించి ధ్యానించి ఆరాధించడానికి కొరకే సంసిద్ధపరచండి. ఎవరెవరైతే గృహాల్లో చేరి నీ స్వరం వినడానికి ఆశతో ఉన్నారో వారి ఆశీర్వాదాలను తృప్తిపరచండి. ఇంకెవరైతే నిర్లక్ష్య వైఖరితో కాలం గడుపుతున్నారో అటు వారు కూడా దేవుని సన్నిధిని అనుభవించడానికి కావాల్సిన ఆశ వారిలో పుట్టించండి. నిలబెడుతూ దాసులను చాట మరుపరచండి. మీ 2 కెరూబులను మీ స్వరాన్ని దయచేయండి. మాటలు అందించడానికి మీ దాసులను తర్జుమా చేయడానికి కూడా ఏ మాటకు ఏ పదం అవసరమో పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించండి. తద్వారా మౌను బలపరచుము, ఆరాధించి ఆత్మ కుమరించుము. మనం మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ కనపరుస్తూ యేసుక్రీస్తు శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రార్థించి స్తుతించి పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు చూసుకుని ప్రభువును ఆరాధిస్తాం. हम आराधना करने के पहले पवित्र शास्त्र में से कुछ वचन ध्यान करेंगे. పాత నిబంధన లేవియా కాండం 17వ అధ్యాయం. पुराना नियम उसकी लौ व्यवस्था 17వ అధ్యాయం 17वां अध्याय 11వ వచనం. उसका 11वां पद. లేవియా కాండం 17వ అధ్యాయం 11వ వచనం. लय व्यवस्था 17 अध्याय उसका 11वां वचन. బుక్ ఆఫ్ లెవిటికస్ చాప్టర్ 17 వర్స్ 11 ఆల్ టుగెదర్ కలిసి చదువుకుంటాం. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయుటకై దాన్ని మీకు ఇచ్చి తిని, రక్తము దానిలో ఉన్న ప్రాణును బట్టి ప్రాయశ్చిత్తము చేయను. क्योंकि शरीर का प्राण लहू में रहता है और उसको मैंने तुम लोगों को वेदी पर चढ़ाने के लिए दिया है कि तुम्हारे प्राणों के लिए प्रायश्चित किया जाए, क्योंकि प्राण के कारण लहू ही से प्रायश्चित होता है. ఇక్కడ చదువుకున్న మధ్య భాగాన్ని మనం గమనిస్తాం. यहाँ पे हम देखते हैं कि मध्य भाग में మీ నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయనట్లు బలిపీఠం మీద పోయుటకై దాన్ని మీకు ఇచ్చి తిని, कि तुम्हारे प्राणों के लिए प्रायश्चित किया जाए, क्योंकि प्राण के कारण लहू से ही प्रायश्चित होता है. కొత్త నిబంధనలో ఇంకొక మాట చదువుకుంటాం. नया नियम में एक और बात देखते हैं. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహన్నా सुसमाचार उसका 6वां अध्याय. జాన్ గాస్పెల్ చాప్టర్ 6. యోహన్నా सुसमाचार उसका 6वां अध्याय 54, 55, 56 3 వచనాలు కూడా చదువుకుంటాం. 54, 55, 56 हम यहाँ पे 3 वचन ध्यान करेंगे. 54, 55, 56 కలిసి చదువుకుంటాం. मिलकर पढ़ेंगे. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్యదినం నేను వాడిని లేపుదును. నా శరీరం నిజమైన ఆహారం, నా రక్తం నిజమైన పానమై ఉన్నది. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందును.
తర్వాత ఇంకొక భాగం చదువుకుంటాం. और एक भाग देखते हैं తిమోతికి రాసిన రెండవ పత్రిక, तीमुथियुस, రెండవ పత్రిక, दूसरा तीमुथी, రెండవ అధ్యాయం, उसका दूसरा अध्याय, 10వ వచనం उसका 10वां पद కలిసి చదువుకుంటాం. मिलकर पढ़ेंगे. సెకండ్ తిమోతి చాప్టర్ 2 వర్స్ 10. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందు రక్షణ పొందవలనని सब कुछ నేను వారి కొరకు कि वे भी సమస్తమును उद्धार को ఓర్చుకొనుచున్నాను. साथ पाए. చదవబడిన 3 భాగాలను కూడా ప్రభు మన కొరకే దీవించును గాక. पढ़े हुए वचन को 3 भाग भी हमें प्रभु यीशु मसीह आशीष दे. ఇక్కడ 3 భాగాల్లో కూడా यहाँ पे 3 भागों में भी నేను మీ ప్రాయశ్చిత్తం నిమిత్తమై రక్తాన్ని ఇచ్చినాను. मैं आपके प्रायश्चित के लिए मैं लहू दिया हूँ. నా రక్తము నిజమైన రక్తము, मेरा जो लहू है सही लहू है. నా రక్తము తిని త్రాగువారు నాలో నిలిచి ఉంటారు. मेरे लहू को जो पिएगा मेरे में स्थिर बना रहेगा. తర్వాత నేను మీ రక్షణ నిమిత్తమై సంపూర్ణంగా ఓర్చుకొనుచున్నాను, లేక సంపూర్ణంగా రక్తాన్ని చిందించాను. मैं आपके उद्धार के लिए मैं संपूर्ण अपना लहू बहाया हूँ. నేను రకరకాల శ్రమలు పడి మీ నిమిత్తమై ఓర్చుకొనుచున్నాను. मैं हर एक प्रकार के संकट उठाकर मैं आपके लिए सहन कर रहा हूँ. రక్తము కార్చి ఓర్చుకున్న దేవుడు, लहू बहाकर सहन किया अपने लिए परमेश्वर మన పాప క్షమాపణ నిమిత్తమై రక్తం కారుస్తా వచ్చాడు. हमारे पाप के क्षमा के लिए उसका लहू बहाते हुए आया. మేకల రక్తములో కోడెల రక్తములో పాప క్షమాపణ లేదు. बकरी या मुर्गे के लहू में पाप की क्षमा नहीं. మానవుని పాపము క్షమించబడు నిమిత్తమై మానవుని రక్తమే కావాలి. मनुष्य के पाप की क्षमा के लिए मनुष्य की लहू की जरूरत है. ఆ మానవుడు నిష్కల్మషుడుగా నిర్దోషిగా పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడుగా ఉండాలి. वो जो मनुष्य है निर्दोष है और पाप में नहीं गया, और ऐसा परमेश्वर हमारे लिए लहू बहाया. అలాంటి మనుషుడు కావాలి. ऐसा मनुष्य चाहिए. ఆ నిమిత్తమై మానవ దేహములో మానవ రూపములో ఈ లోకానికి ఆయన వచ్చి మన నిమిత్తమై తన అమూల్యమైన రక్తాన్ని చిందించాడు. वो हमारे लिए शारीरिक रूप देकर और हमारे उनका मूल्य रक्त हमारे लिए दिया है. సరే, రక్తం చిందించాడు. ठीक है, वो जो लहू बहाया. ఇప్పుడు తన రక్తం ద్వారా మనకు కలిగే లాభం ఏంటి? ठीक है, वो लहू के द्वारा हमें क्या फायदा होगा? ఆ రక్తంలో ఉన్న ఆశీర్వాదం ఏంటి? उस लहू में आशीष क्या है? మానవుని రక్తము పాపముతో నింపబడి ఉంది. मनुष्य का लहू पूरा पाप से भरा हुआ है. మానవుని రక్తము మరణించేది. मनुष्य का लहू वो मरण पाया हुआ है. మానవుడు మరణించగానే రక్తం కూడా మరణించినట్టే. मनुष्य मरने के बाद उसका लहू भी मर जाता है. అంటే రక్తమే ప్రాణం, ప్రాణమే రక్తం. लहू ही प्राण है, प्राण ही लहू है. కానీ అదే యేసు ప్రభు రక్తం కాడికి వచ్చేసరికి वही अगर प्रभु यीशु मसीह के लहू के पास आने से యేసు ప్రభు రక్తము నేటికి సజీవంగానే ఉంది. प्रभु यीशु मसीह का लहू आज भी वो सजीव लहू है. ఆ రక్తం సజీవంగా ఉన్న కారణము చేనే ఆ రక్తం నీతో నాతో నేడు మాట్లాడుతూ ఉంది. वो लहू सजीव है, इस कारण वो लहू आप और हमसे बात करता है. ఈ దినం ఆరాధించడానికి చేరి వచ్చామంటే ఆ రక్తం మనతో మాట్లాడుతుంది కనుకనే వచ్చాం. आज के दिन हम भवन में आराधना करने के लिए आए, इसका कारण यही है कि वो लहू हमसे बातें करता है. ఆ రక్తములో జీవం ఉంది. वो लहू में जीवन, ఆ రక్తములో మరణం లేదు. वो लहू में मृत्यु नहीं है. ఆ రక్తములో పరిశుద్ధత ఉంది. वो लहू में पवित्रता है. ఆ రక్తంలో పాపము లేదు. वो लहू में पाप नहीं. ఆ రక్తములో శాపము లేదు. वो लहू में श्राप नहीं. ఆ రక్తము యుగ యుగముల వరకు తరతరముల వరకు సజీవమైనది. वो लहू युगान युग सजीव जीवित रहेगा. वो ఆ రక్తం మనతో మాట్లాడి
మాట్లాడి మనల్ని బలపరిచేది. वो लहू हमसे बात कर हमें दृढ़ करता है। కనుక యేసు రక్తము మనల్ని ప్రతి పాపము నుండి కడిగి శుద్ధి చేయును అని వాక్యం సెలవిస్తూ ఉంది. यीशु का लहू हर एक पापों से धोकर हमें शुद्ध करता है। ఇప్పుడు ఆ రక్తం ద్వారా మనకు కలిగిన మనకు కలిగిన విషయం ఏంటి? वो लहू के द्वारा हमें क्या हुआ, वो ఆ क्या రక్తం विषय? ద్వారా మనకి ఏం జరిగింది? वो लहू के द्वारा हमें क्या हुआ? ఆ రక్తం ద్వారా ప్రభు మనల్ని ఏ విధంగా మార్చాడు? वो लहू के द्वारा परमेश्वर ने हमें किस रीति से बदलाव किया। ఈ విషయాలు చూసిన వారమై ప్రభువును ఆరాధిస్తాం. ये विषय देखकर हम प्रभु की आराधना में जाएंगे। యేసు ప్రభు రక్తం ద్వారా కలిగిన ఆశీర్వాదాలు, प्रभु यीशु मसीह के द्वारा लहू के द्वारा हमें क्या मिलने के फायदे और ఆ आशीर्वाद। రక్తం ద్వారా మనకు ప్రాయశ్చిత్తం అనగా క్షమాపణ దొరికింది. वो लहू के द्वारा हमें क्षमा मिला और हमें प्रायश्चित भी मिला। యేసు ప్రభువే మన నిమిత్తమై ఒక గొర్రె పిల్లగా వధించబడినాడు. प्रभु यीशु मसीह हमारे लिए एक भेड़ के मुताबिक वध किया गया। ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఆయన వచ్చాడు. देखिए ये दुनिया के पापों के लिए जो भेड़ के मुताबिक हमारे लिए इस दुनिया में आया। ఆయన ఆ యొక్క పాపం నిమిత్తమై సిలువ అనే బలిపీఠం మీద ప్రాయశ్చిత్త బలిగా ఉంచబడినాడు. वो उस पाप के कारण क्रूस पर हमारे लिए प्रायश्चित हुआ है। పాత నిబంధనలో మనం చూస్తున్నాం బలిపీఠం మీద ఆయన ప్రాయశ్చిత్తం చేయబడినాడు. वेदी के ऊपर वो प्रायश्चित हुआ है। బలిపీఠం అంటే కొత్త నిబంధనకు వచ్చేసరికి బలిపీఠం అనగా నా సిలువ. वेदी अने नया नियम में कि मेरा क्रूस, ఆ సిలువపై యేసు ప్రభువారు సంపూర్ణంగా బలి అయిపోయాడు. उस क्रूस पर परमेश्वर ने अपना संपूर्ण जीवन को अर्पण किया। బలి అయి ఆయన సజీవమైన పవిత్రమైన రక్తాన్ని మన ప్రాయశ్చిత్తం నిమిత్తమై కార్చాడు. वो बलि होकर अपना सजीव रक्त को लहू को हमारे लिए बहाया। ఆయన రక్తంలో ఉన్న ఒక 7 ఆశీర్వాదాలు మనం చూస్తాం. उनके लहू में जो है वो 7 आशीष हम देखते हैं। మొదటిగా पहला రోమియోలు రాసిన పత్రిక रोमियो की पुस्तक 5వ అధ్యాయం, उसका 5वां अध्याय, రోమన్స్ చాప్టర్ 5 रोमियो उसका 5वां अध्याय, గమనించండి 9వ వచనం. यहाँ पे हम उसका 9 पद ध्यान करते हैं। 5వ అధ్యాయం 9వ వచనం. 5 और उसका 9। కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. पतरस ने उससे कहा, यह क्या बात है कि तुम दोनों ने प्रभु के आत्मा की तो मिलेगा ना? రోమా अच्छा सॉरी, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. బస్ ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడినాం. उसके लहू के द्वारा हम धार्मिक ठहराए गए। ఆయన రక్తంలో ఏముందండి మనకు? उनके लहू में क्या है? నీతిమంతులం. हम धार्मिक है। ఒకవేళ ఆయన రక్తం మనకు కార్చబడకపోతే, अगर उनका लहू हमारे लिए नहीं మన बहाया, నిమిత్తమై ఆయన రక్తం చిందించకపోతే हमारे लिए लहू नहीं बहाया, మనము నీతిమంతులము అయ్యేవారం కాదు. हम धार्मिक नहीं बनते थे। ఏ జంతు రక్తం వలన కూడా మనం నీతిమంతులం కాలేము. किसी के जानवर के लहू के द्वारा हम धार्मिक नहीं ठहराएंगे। ఆయన కుమారుడైన యేసు రక్తం ద్వారానే నీతిమంతులము కాగలము. परमेश्वर के पुत्र के लहू के द्वारा ही हम धार्मिक बन ఎందుకు सकते हैं। కార్చాడండి ఆయన రక్తము అని చూస్తే, क्यों लहू बहाया? మనల్ని నీతిమంతులుగా చేయడానికి రక్తం కార్చాడు. हमें धार्मिक ठहराने के लिए ही लहू बहाया। ఆయన రక్తాన్ని ఎవరు ఆశ్రయిస్తారో వారు నీతిమంతులు. जो भी उस लहू को पाएगा वही धार्मिक है। ఆయన రక్తంలో ఎవరైతే కడగబడతారో వారు నీతిమంతులు. जो कोई भी उसके लहू में धो डालेगा वही धार्मिक है। ఇంకా నీవు ఆయన రక్తం ఎదుగు రాకపోతే, अगर आप वो लहू के पास नहीं आए, ఇంకా నీవు ఆయన రక్తంను ఆశ్రయించకపోతే, अगर आप वो लहू नहीं पाएंगे, ఆ రక్తంలో నీ పాపులు కడగబడి శుద్ధీకరించబడకపోతే, अगर उस लहू में आपकी पाप की क्षमा नहीं हुआ, ఇప్పటికీ నువ్వు నీతిమంతుడు కాలేదు. గుర్తుంచుకో, अभी भी आप धार्मिक नहीं ठहराया गया। జాగ్రత్త.
होशियार। ఆరాధించక ముందుగా आराधना करने के నీవు पहले నీతిమంతుడు అయ్యావని నిర్ధారణ నీకుందా? आप धार्मिक बन गया करके आपको उम्मीद है? నీతిమంతుడు అంటే ఏంటి అంటే धार्मिक मतलब क्या है? ఎవరి పాపములు ఆయన రక్తంలో కడగబడి ఉన్నాయో వారే నీతిమంతులు. जो कोई उसकी जो पाप है उसके लहू में धोया है वही धार्मिक है। ఎక్కడో కడుక్కున్నాను, कई तो भी है, ఎక్కడో ఒప్పుకున్నాను, कई तो मैं कबूल किया हूँ, ఎక్కడో ఏదో కొబ్బరికాయ కొట్టాను, कई तो भी नारियल फोड़ा हूँ, ఎక్కడో కోడిని కోసాను, कई तो भी मैं मुर्गा काटा हूँ, ఎన్నో పుణ్యయాత్రలు తీర్థయాత్రలు వెళ్ళాను. बहुत तीर्थ यात्रा भी गया हूँ। ప్రియులారా, ఇవన్నీ చేయడం ద్వారా నీ పాపానికి శుద్ధి లభించదు. ये सब करने के द्वारा आपकी पाप की शुद्ध प्राप्ति नहीं ఇవన్నీ होगा। చేయడం ద్వారా నీతిమంతుణ్ణి అయిపోయాను అనుకుంటున్నావేమో, కానీ వాక్యం సెలవిస్తుంది నీవు ఇంకా నీతిమంతుడు కాలేదు. ये सब करने के द्वारा आप समझ रहे कि मैं धार्मिक बनाऊं, मगर वचन कहता है कि आप धार्मिक नहीं बन सकते। నీతిమంతులు ఎలా అవుతారని ప్రశ్నించుకుంటే धार्मिक कैसे बनेंगे अगर प्रश्न करने ఎవరి से పాపములు యేసు రక్తంలో కడగబడినాయో వారు మాత్రమే నీతిమంతులని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉంది. जिसके भी पाप अपनी क्षमा लहू में धो डालेंगे वही धार्मिक है करके कहता है वचन। ఉదయకాల సమయంలో ఆరాధించే వ్యక్తివిగా सवेरे के समय में आप आराधना करने के ఎవరు पहले ఆరాధిస్తారు అంటే कौन आराधना करेगा? ఎవరి పాపములు ఆయన రక్తంలో కడగబడి నీతిమంతులు మార్చబడినారో వారు మాత్రమే ఆరాధించగలుగుతారు. जो कोई उसके पाप लहू में धो डाला वही लोग आराधना कर सकते हैं। ఇప్పుడు పాపములు కడిగి నీతిమంతులమైన తర్వాత ఏం కావాలి? धार्मिक పాపములు కడగబడి अपने पाप धोने के बाद నీతిమంతులయ్యాక धार्मिक बनने के बाद రెండవదిగా మనకి ఏం కావాలంటే दूसरा हमें क्या चाहिए? రోమీయులు రాసిన పత్రిక रोमियो 5వ అధ్యాయం 5वां 9వ अध्याय వచనం 9वां वचन 2వ లైన్ లో చూడండి. दूसरी लाइन में మరింత देखिए। నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుదుము. तो उसके द्वारा परमेश्वर के क्रोध से क्यों ना बचेंगे? ఆయన రక్తంలో కడగబడిన వారు ఎక్కడి నుండి తప్పించబడతారు? उस- ఉగ్రత నుండి తప్పించబడతారు. उसके लहू में धो डालने के बाद क्रोध से बच सकते हैं। ఉగ్రత నుండి తప్పించబడిన వారు ఏమైతారు? क्रोध से बचने वाले क्या होंगे? రక్షణ పొందుతారు, उद्धार पाओगे, రక్షించబడతారు. उद्धार पाओगे। ఉగ్రత నుండి బయటికి రావడమే రక్షణ. क्रोध से बाहर आना ही उद्धार, పాపము నుండి బయటికి రావడమే రక్షణ. पाप से बाहर आना ही उद्धार, అబద్ధము నుండి బయటికి రావడమే రక్షణ. झूठ से बाहर आना ही उद्धार, నీ మోసపు క్రియల నుండి బయటికి రావడమే రక్షణ. आपके धोखों के कामों से बाहर आना ही उद्धार, నీ అబద్ధము నుండి నీ త్రాగుబోతుతనం నుండి బయటికి రావడమే రక్షణ. आपके पियकर से बाहर आना वही उद्धार है। అనేక సార్లు రక్షణ పొందినావు అంటే ఏంటి రక్షణ అంటారు. बहुत सा पूछते हैं कि आप उद्धार पाए, तो वो कहता है कि क्या उद्धार? రక్షణ అంటే ఏంటంటే उद्धार यानी क्या మన है? గత జీవితాన్ని మార్చుకోవడము. हमारी जो पिछला जो दिनों का जो जीवन है बदलना, యేసు ప్రభువుని స్వంత రక్షకుడుగా అంగీకరించడము, यीशु प्रभु को हमारे खुद का परमेश्वर का स्वीकार करना, పాపముల నుండి కడగబడి నీతిమంతులుగా తీర్చబడడం ఒకటైతే, पाप से धोकर और धार्मिक बनना है तो एक है। तो రెండవది दूसरा దేవుని యొక్క క్రోధం నుండి తప్పించబడి రక్షణ పొందడం రెండవది. दूसरा जो है परमेश्वर के क्रोध से बचकर उद्धार पाना। తండ్రి కోపము నుండి తప్పించడానికే యేసు ప్రభు రక్తం చిందించాడు. परमेश्वर के क्रोध से बचने के लिए ही हमारे लिए प्रभु यीशु मसीह लहू बहाया। అందుకే కీర్తన 2వ అధ్యాయం చివరి వచనంలో రాయబడి ఉంది, इसलिए भजन संहिता उसका दूसरा अध्याय अंत की वचन में लिखा है, కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడి, अपने पुत्र को चुम्मा लेना, లేని యెడల ఆయన కోపించును, नहीं तो वो क्रोध होगा, మీరు నశించెదరు. आप विनाश हो जाएंगे। అంటే కుమారుడు ఎందుకు వచ్చాడు అంటే पुत्र क्यों आया? ఆ క్రోధము నుండి తండ్రి యొక్క ఉగ్రత నుండి తప్పించడానికి వచ్చాడు. वो परमेश्वर के क्रोध से बचने के लिए हमारे लिए రక్తం आया। ఎందుకు చిందించాడంటే लहू क्यों बहाया? ఆ ఉగ్రత నుండి మనల్ని విడిపించడానికి, తప్పించడానికి, కప్పడానికి. वो क्रोध से हमें छुटकारा देने के लिए। ఆ రక్తం ఏం చేసింది? वो लहू क्या किया? మనల్ని కప్పింది, हमको ढक कर रखा, మన తప్పిదములన్నిటినీ కడిగేసింది. हमारे जो अतिक्रमण पापों को మన सबको धो మీద डाला, కుమ్మరించబడే కోపము నుండి మనల్ని దాచిపెట్టింది, భద్రపరిచింది. हमारे ऊपर जो क्रोध उंडलता था उन्हें हमें छिपा के रखा। ఉదాహరణకు उदाहरण, పిల్లలు ఎప్పుడైనా ఏదైనా తప్పు చేస్తే, बच्चे अगर गलती करने से ఒకవేళ తండ్రి కోపంతో కొట్టడానికి పిల్లల మీదకి పోతే अगर पिता को गुस्सा आकर मारने के लिए बच्चों के पास जाता తల్లి है, ఏం చేస్తది? और माँ क्या करती ఆ है? బిడ్డను తీసుకొని ఒడిలో దాచి పెట్టుకుంటది. वो अपने बच्ची को लेकर छिपा देती है। ఆ విధంగానే उस रीति से తండ్రి కోపం మన మీద ఉన్నప్పుడు परमेश्वर का क्रोध हम पर जब పాపముల रहेगा, చేత, అక్రమముల చేత
మనము ఆయనను దుఃఖపెడుతున్నప్పుడు हमारे पाप और कुकर्म से हम जब उसको दुख देते కుమారుడైన యేసుక్రీస్తు వారు हमारे प्रभु यीशु मसीह మనల్ని చేర్చుకొని ఆయన రెక్కల కింద దాచిపెట్టాడు. हमको हमें उसके पंखों के नीचे छिपा के रखा. ఆ, ఇప్పుడు యేసు రక్తము మనల్ని దాచిపెట్టేది. और अभी प्रभु यीशु मसीह का लहू हमें छुपा के అంటే रखने वाला. ఆ రక్తములోనే మనకు రక్షణ లభించింది. उस लहू से ही हमें उद्धार प्राप्त हुआ. మొదటిది ఏం చూస్తా వచ్చాం? पहला हम क्या देखते ఆయన आए? రక్తం ద్వారా నీతిమంతులముగా అయ్యాము. उसके लहू के द्वारा हम धार्मिक ठहराए गए. రెండవది ఆయన రక్తం ద్వారా రక్షణ పొందాము. दूसरा उसके लहू के द्वारा उद्धार पाया. మూడవ మాట तीसरी बात ఎఫెసీయులకు రాసిన పత్రిక एफेसियो మొదటి అధ్యాయం उसका पहला अध्याय 7వ వచనం. ఎఫెసీ 1:7. एफेसी उसका पहला अध्याय और దేవుని 7वां पद. కృపా మహాదేశ్వరుని బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధముల క్షమాపణ మనకు కలిగి ఉన్నది. इसको उसमें उसके लहू के द्वारा छुटकारा अर्थात अपराधों की क्षमा उसके उस अनुग्रह के धन के अनुसार मिला है. ఆయన రక్తం ద్వారా మూడవదిగా కలిగిన ఆశీర్వాదం ఏంటంటే उसके लहू के द्वारा जो मिला तीसरा आशीर्वाद क्या है? ఏంటిది? क्या है वो? విమోచన. वो छुटकारा. అందుకే పేతురు రాసిన పత్రిక మొదటి పత్రికలో రాయబడి ఉంటుంది, पत्रस में पहला अध्याय में लिखा है మీరు आप लोग వెండి బంగారమైన క్షయ వస్తువుల చేత విమోచించబడలేదు. सोना चांदी से आप छुटकारा. शुद्ध छुटकारा नहीं हुआ. అమూల్యమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము ద్వారా విమోచింపబడితిరి. मोल लिया हुआ हमारे प्रभु यीशु मसीह के लहू के द्वारा आपको छुटकारा. కాబట్టి మనం విమోచించబడింది దేని ద్వారా? हम छुटकारा किसके द्वारा पाए? ఏదో వెండి ఇచ్చి, कोई हम चांदी देकर, ఏదో బంగారం ఇచ్చి, कोई सोना देकर, లేకపోతే ఏదో పొలం ఇచ్చి, या कोई खेत देकर, ఇంకేదో రకరకాల వస్తువులు ఇచ్చి या किस्म किस्म के वस्तु देकर మనల్ని విమోచించలా. हमको छुटकारा नहीं मिला. గొర్రెపిల్ల వంటి అమూల్యమైన క్రీస్తు రక్తం ద్వారా విమోచించబడ్డాం. भेड़ की जैसे हमारे अमूल्य लहू के द्वारा हम छुटकारा पाया అంటే మన गया. కొరకు క్రీస్తు తన అమూల్యమైన ప్రాణాన్ని బలిగా అర్పించడం ద్వారా విమోచించబడ్డా. हमारे लिए प्रभु यीशु मसीह अपने क्रूस पर लहू बहाकर हमारे लिए प्राण दिया. మన ప్రాణానికి బదులు ఆయన ప్రాణం పెట్టాడు. हमारे प्राण के बदले में उसका प्राण भी दिया మనల్ని है. విమోచించడానికి కొరకు ఆయన రక్తం కార్చాడు. हमारे छुटकारे के लिए अपना लहू बहाया. ఎంత గొప్ప విషయం! कितना बड़ा विषय. మన నిమిత్తమై ఎవరండి రక్తం కార్చేది? अपने लिए कौन लहू बहाता? మనల్ని ఎవరు ప్రేమిస్తారు? हमें कौन प्रेम करेगा? ప్రాణం పెడతారు. प्राण देगा. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మన విమోచన నిమిత్తమై రక్తం కార్చాడు. लेकिन प्रभु यीशु मसीह हमारा छुटकारा के लिए लहू बहाया. ఆయన రక్తములోనే నీకు నాకు విమోచన దొరికింది. उसके लहू के द्वारा ही आप और हमको छुटकारा मिला. ఆయన రక్తం ద్వారా విమోచించబడకపోతే శిక్షించబడేవారు. अगर उनके लहू के द्वारा अगर हम छुटकारा नहीं पाएंगे तो हम अभी तक शिक्षित होते थे. दंड पाते थे. ఇప్పటి వరకు మనం చేసే తప్పుల నిమిత్తమై శిక్షించబడాలి. हम अभी तक जो गलतियां करते हुए आए మన उसके लिए हम అపరాధాల दंडित होना నిమిత్తమై चाहिए. శిక్షించబడాలి. हमारे अपराध के लिए दंडित होना चाहिए. కానీ లేకిన్ యేసు ప్రభువారు రక్తము కాసు ద్వారా మన అపరాధం నుండి మన పాపం నుండి మనల్ని విమోచిస్తా వచ్చాడు. प्रभु यीशु मसीह लहू बहाने के कारण हमारे पापों से छुटकारा देते हुए आया. విమోచన క్రయధనముగా ఆయన తన రక్తాన్ని ఇచ్చాడు. छुटकारे के लिए अपना लहू दिया है. बहुमूल्य लहू. ఏదో వస్తువుల చేత మనల్ని కొనుక్కోలేదు. कोई वस्तु के रूप में हमें खरीदा नहीं. తన అమూల్యమైన రక్తాన్ని, తన ప్రాణాన్నే ఇచ్చాడు वो अपना मूल्य लहू और अपना प्राण दिया మనల్ని కొనుక్కోవడానికి. हमें खरीदने के लिए. క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి తన సంఘాన్ని కొనుక్కున్నాడు. प्रभु यीशु मसीह अपना लहू देकर अपना कलसिया को खरीद लिया. తన ప్రజలుగా ఆరాధించడానికి కొరకై మనల్ని విమోచించుకున్నాడు. उनकी प्रजा बनाने के लिए हमें चुन लिया. నాలుగవది चौथा ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం एफएसी उसका दूसरा अध्याय 13వ వచనం. 13वां पद. ఎఫెసీలకు రాసిన పత్రిక एफएसी 2వ అధ్యాయం दूसरा अध्याय వర్స్ 13వ వచనం. उसका 13वां पद. ఆయనను మునుపు దూరస్థులమైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్థులై ఉన్నారు.
प- దూరస్తులైన మనం हम दूर थे, ఎక్కడో దూరంగా ఉండేవారం. या बहुत दूर थे हम. ప్రభు పిలిచినా పలికేవారం కాదు. अगर हमें प्रभु बुलाने से भी हम मतलब అజ్ఞాత बोलने वाले नहीं थे. ప్రభు స్వరాన్ని వినేవారం కాదు. हम प्रभु के स्वर को नहीं सुनते ప్రభు थे. ప్రేమను అంగీకరించిన వారం हम కాదు. प्रभु की प्रेम को अंगीकार नहीं करते थे. సిలువకు శత్రువులం. हम शत्रु थे, क्रूस की शत्रु थे. దేవుని వాక్యానికి శత్రువులం. परमेश्वर के वचन को भी शत्रु थे. దేవునికే శత్రువులం. परमेश्वर को ही शत्रु है. దూరస్తులైన మనలను जो दूर थे हमको ఏం చేశాడట? क्या किया है? క్రీస్తు రక్తం వలన సమీపస్తులుగా మార్చాడు. प्रभु यीशु मसीह के लहू के द्वारा उसे उसके निकट बनाया. సమీపస్తులమయ్యాం ఇప్పుడు. हम निकट बन गए. ఇప్పుడు దూరస్తులం కాదు. हम दूर नहीं है अभी. ఎందుకు? क्यों? ఎట్లా దూరస్తులు సమీపస్తులు ఎట్లయ్యారు? कैसे दूर वाले और निकट हो गए? దూరం ఉన్న వ్యక్తి దగ్గర వాడు ఎట్లయ్యాడు? जैसे दूर था व्यक्ति और नजदीक कैसे हो गया? శత్రువుగా ఉన్న వ్యక్తి మిత్రుడు ఎట్లయ్యాడు? शत्रु था तो मित्र कैसे बना? క్రీస్తు యొక్క రక్తాన్ని బట్టి. ये है प्रभु यीशु मसीह के लहू के द्वारा. రాజులు కూడా శత్రువులుగా ఉండేవారు. राजाओं भी शत्रु थे. బైబిల్ రాయబడి ఉంది. बाइबल में लिखा है హేరోదు పిలాతు శత్రువులట. हेरोद और पिलातुस शत्रु थे दोनों. యేసు ప్రభు మరణం అప్పుడు వాళ్ళు ఏమయ్యారట? प्रभु यीशु मसीह के मरण के वक्त क्या हो गया? ఏమయ్యారు? क्या हो गया? మిత్రులయ్యారట. वो दोनों आपस में मित्र बन गए. అంటే యేసు ప్రభు మరణం శత్రువులను సహా మిత్రులు చేసింది. देखिए प्रभु यीशु मसीह का जो मृत्यु है वो दोनों को जो शत्रु का मित्र बनाया. మనం కూడా దూరస్తులం. हम भी दूर वाले. దూరస్తులైన మనల్ని సమీపస్తులో చేసింది. हम जब दूर थे तो हमको निकट में लाया. ఏంటిది? क्या? యేసు క్రీస్తు యొక్క రక్తం. प्रभु यीशु मसीह की लहू. ఆ రక్తం వలన మీరు ఇప్పుడు సమీపస్తులై ఉన్నారు. उस लहू के द्वारा आप निकट आ गए. ఒకవేళ ఆ రక్తం లేకపోతే మనం ఎక్కడెక్కడో ఉండేవారం. अगर वो लहू नहीं रहता तो हम कहीं दूर रहने वाले ఆ थे. రక్తం లేకపోతే మనము సహోదరుడు సహోదరి అనేది లేదు. वो लहू नहीं रहता तो ये भाई बहन करके कुछ नहीं रहता ఎక్కడి था. వారమో ఏం వారమో, कहीं की क्या आएगी? ఏ ఊరో ఏ కులమో ఏ జాతో ఏ మతమో అనే వారం. कौन सा गांव है, कौन सा समाज है, ऐसा बोलने वाले थे. కానీ ఆయన రక్తం ద్వారా ఏం చేశాడు? उस लहू के द्वारा क्या किया? సమీపస్తులో చేసి हमें निकट बनाया. ఊరు భేదం లేకుండా, कोई भेदभाव ना करते జాతి భేదం हुए, లేకుండా, जाति का भेद, కుల భేదం లేకుండా, कुल का भेद, భాషా భేదం లేకుండా, भाषा का अंतर, అందచందాల భేదం లేకుండా, ना सुंदरता का अंतर, ధనవంతులు దరిద్రులనే భేదం లేకుండా ना धन गरीब, అందరినీ సమీపస్తులో చేశాడు. सबको निकट बनाया. ఏంది చేసింది? ये क्या किया? క్రీస్తు రక్తం సమీపస్తులో చేసింది. ये परमेश्वर का लहू बनाया निकट. క్రీస్తు రక్తమే నీతిమంతులు చేసింది. परमेश्वर का लहू ही धार्मिक बनाया. యేసు రక్తమే రక్షణ ఇచ్చింది. परमेश्वर का लहू ही उद्धार दिया. యేసు రక్తమే విమోచన ఇచ్చింది. परमेश्वर का लहू ही छुटकारा నాలుగో दिया. చూస్తున్నాం, యేసు రక్తమే దూరస్తులైన మనల్ని సమీపస్తులో చేసింది. परमेश्वर का लहू ही जो दूर रहने वाले को हमको निकट लाया. రండి ఐదవ మాట. आइए पांचवा विषय. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం. कलसी మొదటి అధ్యాయం. उसका पहला अध्याय. కొలస్సీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 20వ వచనం. कलसी उसका पहला अध्याय 20वां पद. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును ఇవి భూలోకమందైనను పరలోకమందైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకునవలనని తండ్రి అభిష్టమాయను. और उसके क्रूस पर बहे हुए लहू के द्वारा मेल मिलाप करके सब वस्तुओं का उसी के द्वारा से अपने साथ मेल कर ले, चाहे वे पृथ्वी पर की हो या चाहे स्वर्ग में की हो. ఆయన శిలువ రక్తము చేత సమాధానాన్ని ఇచ్చాడు. उसके क्रूस के लहू के द्वारा हमें मेल मिलाप दिया. సమాధానము లేని లోకము, ये बगैर मेल मिलाप का दुनिया, సమాధానము లేని ప్రజలు, ये बगैर मेल मिलाप की प्रजा है. సమాధానాన్ని కోల్పోయిన వారు, ये मेल मिलाप को खो गया है. దేవుడి నుండి దూరం అయిపోయిన వారు. परमेश्वर से दूर हुए लोग हैं. అయితే ఈ సమాధానాన్ని ఇచ్చాడట. ये मेल मिलाप दिया है. ఎట్లా దొరికింది సమాధానం? ये मेल मिलाप कैसा యేసు मिला? క్రీస్తు యొక్క శిలువ రక్తం వలన సమాధానం దొరికింది. परमेश्वर के लहू के द्वारा मेल मिलाप ఆయన मिला है. రక్తంలో ఉంది సమాధానం. उसके लहू में है मेल मिलाप. ఎక్కడో లేదు.
कहीं तो भी नहीं। సమాధానం కావాలని ఎక్కడెక్కడ దొరుకుతావు, ఎలా ఎక్కడెక్కడ వెతుకుతున్నావు? आपको मेल मिलाप चाहिए तो कहीं तो भी ढूंढ रहे आप, ఎక్కడికో పోతున్నావు? कहीं तो भी जा रहे ఏదో हैं, పర్వతం మీదకి పోతున్నావు, कोई पहाड़ के ఏదో ऊपर, గుట్ట మీదకి పోతున్నావు, कोई तो पहाड़ के ఏదో ऊपर, ప్రాంతానికి పోతున్నావు, कोई गांव में जा ఏదో रहे, బాబా దగ్గరికి పోతున్నావు, कोई मंदिर में जा रहे ఏదో हो, మంత్రజ్ఞుడి దగ్గరికి పోతున్నావు, कोई मंत्र वाले के पास जा ఏదో रहे हो, డాక్టర్ దగ్గరికి పోతున్నావు, कोई डॉक्टर के पास जा रहे हो, లేక పురాతన పితరుల దగ్గరికి పోతున్నావు, ये अपने पुराने काल के उनके पास जा रहे మత होंगे, పెద్ద దగ్గరికి పోతున్నావు, जो समाज के बड़े लोगों के पास కుల जा रहे పెద్దల हो, దగ్గరికి పోతున్నావు, కుల పెద్దల దగ్గరికి పోతున్నావు. अपने कुल के बड़ों के पास जा रहे అయ్యా हो। నాకు సమాధానం ఎక్కడ దొరుకుతుంది? मेरे को समाधान कहाँ मिलेगा? లోకములో సమాధానం ఎక్కడ లేదు ప్రియుడా. इस दुनिया में समाधान कहीं भी नहीं ప్రియ मिलेगा। సోదరి, ఎక్కడ లేని సమాధానం प्रिय भाइयों बहनों, कहीं नहीं मिलने वाला యేసు समाधान క్రీస్తు యొక్క సిలువ నొద్దనే ఈ సమాధానం లభిస్తా ఉంది. प्रभु यीशु मसीह के कलवरी क्रूस के द्वारा ही ये समाधान प्राप्त होगा। నేను నీకు ఈ సమాధానం కావాలంటే ये आपको मेल मिलाप चाहिए, నీ ప్రయాసం మానేసుకో, आपका प्रयास को बंद నీ करो, ప్రయాణం మానేసుకో, आपका यात्रा बंद करो, నీ యొక్క రకరకాల ప్రణాళికలు ప్లాన్లు మానేసుకో. आपके किस्म किस्म के आपके प्लान को बंद कर दो। కేవలం ఉన్న పాట్న ప్రభు యొద్దకు వచ్చి ఆ సిలువ రక్తాన్ని నీపై కోరుకో. केवल आप प्रभु यीशु मसीह के पास आकर उस लहू को आप चुन लो। యేసుక్రీస్తు యొక్క సిలువ రక్తం నీకు సమాధానం ఇస్తుంది. प्रभु यीशु मसीह का लहू आपको समाधान देता है। ఓనాడు एक दिन మేము కూడా हम भी చెప్పే మేము जो बताने वाले हम సమాధానం లేకున్న స్థితిలో కాలం గడుపుతా ఉంటమే, अशांति के स्थिति में थे, పాపపు అంధకారములో కాలం గడుపుతా ఉంటమే, पाप के अंधकारों में हम बिताते थे, నాశనకరమైన దొంగ ఊబిలో బురదలో పడి ఉంటమే. नाश के गड्ढों में से हम गिरे हुए थे। అయితే ఆ యేసుక్రీస్తు యొక్క సిలువ రక్తాన్ని ఆశ్రయించినప్పుడు గొప్ప సమాధానాన్ని పొందగలిగాం. हम उस प्रभु यीशु मसीह के लहू को ग्रहण करने के बाद, हम उसे स्वीकार करने के बाद हम समाधान पाया। ఆయన ఇచ్చే సమాధానానికి మించిన సమాధానం లోకంలో లేదు. वो जो समाधान जो दिया है वो समाधान इस दुनिया में नहीं, ఆయన యొద్ద ఉన్నదే సమాధానం చెప్పగలుగుతాం. वो जो उनके पास जो है वही समाधान है। అయ్యా మరి లోకంలో ఉన్నది ఏంటి అని అడిగితే पूछने से अगर इस दुनिया में क्या है, ఏముందండి లోకంలో? क्या है इस दुनिया में? అసమాధానమే గాని సమాధానం అనే మారు పేరు లేదు. असमाधान है मगर समाधान का कोई नाम नहीं। ప్రియ సోదరి సోదరుడా, प्रिय भाइयों बहनों, లోకంలో చూస్తున్నావా? दुनिया में देख रहे సమాధానం हो, కొరకు పరిగెత్తుతున్నావా? समाधान के लिए आप दौड़ रहे సమాధానం हो, కొరకు ఖర్చు పెడుతున్నావా? समाधान के लिए खर्चा कर रहे हो, సమాధానం కొరకు తీర్థయాత్రలు చేస్తున్నావా? समाधान के लिए तीर्थ यात्रा कर रहे हो। పరిశుద్ధ గ్రంథం బైబిల్, పరిశుద్ధమైన బైబిల్ సెలవిస్తుంది, సమాధానం లోకములో ఎక్కడ కూడా లభించదు. पवित्र शास्त्र कहता है कि समाधान इस दुनिया में कहीं पे भी नहीं సమాధానం मिलेगा। కేవలం యేసు ప్రభు యొక్క సిలువ రక్తం ద్వారానే కలుగుతుంది అని ఖచ్చితంగా చెప్తా ఉంది. केवल ये समाधान प्रभु यीशु मसीह के लहू के द्वारा ही प्राप्त होगा। సిలువ యొద్ద సిలువ రక్తం ద్వారానే क्रूस के पास क्रूस के लहू के द्वारा నీతిమంతులు చేశాడు, धार्मिक बनाया, సిలువ రక్తం ద్వారానే రక్షణ ఇచ్చాడు, लहू के द्वारा ही हमें उद्धार ఆ दिया, రక్తం ద్వారానే విమోచించాడు, वो लहू के द्वारा छुटकारा ఆ రక్తం पाया, ద్వారానే దూరస్తులైన మన సమీపస్తులు చేశాడు, उस लहू के द्वारा ही हमें निकट बनाया, ఆ రక్తం ద్వారానే అసమాధాన స్థితిలో ఉన్న మనకు సమాధానం ఇచ్చాడు. उस लहू के द्वारा ही हमें समाधान मिला। రండి ఆరోదిగా छठवां देखते हैं, హెబ్రీయుల రాసిన పత్రిక हिब्रानियों 10వ అధ్యాయం, उसका 10वां अध्याय, హెబ్రీస్ చాప్టర్ 10 हिब्रानियों उसका 10वां अध्याय, చదవండి 20వ వచనం. उसका 20वां पद, హెబ్రీ 10వ అధ్యాయం 20వ వచనం. हिब्रानियों उसका 10वां अध्याय और उसका 20वां वचन। సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమును ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. 20 ఆ, जो उसने पर्दे अर्थात अपने शरीर में से होकर हमारे लिए अभिषेक किया है, और इसलिए कि हमारा ऐसा महूल याजक है जो परमेश्वर का घर का अधिकारी है। చివరి భాగంలో చూస్తున్నాం ఇక్కడ अंत के भाग में देखते हैं, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలంలో ప్రవేశించుటకు మనకు ధైర్యం ఇచ్చాడు. उसके उद्धार के द्वारा हमें पवित्र स्थान में जाने के लिए हमें उद्धार दिया। ఆయన రక్తం వలన, अच्छा, उनके लहू के द्वारा, ఆయన రక్తం ద్వారానే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి ధైర్యం ఇచ్చాడు. उनके लहू के द्वारा ही पवित्र स्थान में जाने का अधिकार दिया। ఆయన రక్తం లేకపోతే మనకు ధైర్యం లేదు. उनका लहू नहीं रहने से हमें हिम्मत नहीं। ఎప్పటి వరకు ఆయన రక్తం యొద్దకు రామో అప్పటి వరకు భయం ఉంది. उनके लहू के पास हम जब तक नहीं आएंगे तब तक हमें डर रहेगा। చూడండి, పాపం వలన వచ్చు జీతం మరణము,
पाप की मजदूरी तो मृत्यु है। ఆ మరణం ద్వారా లభించేది నిత్య నాశనము, శాపము, उस मृत्यु के द्वारा हमें नाश, నిత్య నరకం. नित्य नरक। పాపం చేస్తే మరణిస్తాం, భయం ఉంది, पाप करने से हम मरते के डर है, భయం కలిగి ఉన్నాం. हम डर पाके। మానవునికి ఎప్పటికీ భయమే, मनुष्य को हमेशा डरिए, ఎటు చూసినా భయమే. किधर भी देखो डरिए। లోకంలో ఏ ప్రాంతం చూడండి, दुनिया में कोई भी गांव देख ఏ लिए, విషయం చూడండి, कोई विषय देख लिए, భయము. डर। ఇంట్లో ఉన్న భయమే, घर में रहने से भी బయటికి వెళ్ళిన डर, భయమే. बाहर निकलने से डर, ఎంత భద్రపరుచుకున్నా आपने आपको कितना सेफ्टी करने से మనకు भी వచ్చే మరణాన్ని మనం తప్పించబడలేము. हम आपसे हम बच नहीं सकते। ఎంత భయం ఉంది మానవునికి. देखो मनुष्य को कितना डर है। ప్రస్తుత కాలంలో अभी जो चल रहे दिनों में కోవిడ్-19 అని, ये कोविड-19 కరోనా ద్వారా कोरोना के द्वारा ఎంతమంది మరణిస్తున్నారు, बहुत सारे लोग ఎంత मृत्यु पा रहे ప్రజలు हैं, భయపడుతున్నారు. बहुत सारे लोग डर में हैं। వాస్తవానికి అంత భయపడాల్సిన రోగం ఏమి కాదది. अगर वास्तविक देखने से डरने लायक तो बीमारी దేవుని नहीं। ప్రజలైతే భయపడనే కూడదు. अगर परमेश्वर के संतान तो डरना ही नहीं ఎందుకు चाहिए। భయపడకూడదు? क्यों नहीं डरना? యేసు క్రీస్తు రక్తం వలన మనకు ధైర్యాన్ని ఇచ్చాడు. परमेश्वर के लहू के द्वारा हमें हिम्मत दिया। ఆ రక్తంలో మనకు స్వస్థత ఉంది, उस लहू में हमें చంగాయి. चंगाई है, ఆ రక్తంలో మనకు ధైర్యం ఉంది, उस लहू में हमें हिम्मत है, ఆ రక్తంలో మనకు పునరుద్ధరణ శక్తి ఉంది. उस लहू में पुनरुत्थान की शक्ति ఆ है। రక్తము క్రింద మనల్ని కప్పి దాచిపెడుతున్నాడు. उस लहू के द्वारा हमें छिपाता है। మన ప్రాణాన్ని ఎవరు ముట్టకుండా యెహోవా యొద్ద ఉన్న జీవపుటలో కట్టేసి దాచిపెట్టి పెట్టాడు. हमारे प्राण को कोई ना छूते हुए उनके हाथों के नीचे छिपा रखा है। ఆ రక్తాన్ని మనపై చమరాడు లేక చిమరాడు, చల్లాడు. वो लहू हमारे ऊपर छिड़क दिया। ఆ పునరుద్ధరణ రక్తం యొక్క ముద్ర వలన మనం ఎంతో జాగ్రత్తగా భద్రంగా ఉన్నాం. उस पुनरुत्थान लहू के द्वारा हम बहुत सुरक्षित है। పాత నిబంధనలో पुराने नियम में ఇశ్రాయేల్ ఇండ్ల యొద్దకు इस्राएलियों के घरों में ఆ సంవారకుడు వచ్చినప్పుడు, वो जो मतलब विरोधी जब आया, సంవారక్ హంతక్ हंतक जब आया, చంపడానికి వచ్చినప్పుడు, కత్తి పట్టుకొని చంపడానికి వచ్చినప్పుడు, जब तलवार लेके मारने के लिए आया, ప్రతి గృహం మీద, हर एक परिवार के ప్రతి దర్వాజకు हर एक दरवाजे ఆ पे గొర్రె పిల్ల యొక్క రక్తం పెట్టి ఉన్నది. वो भेड़ का लहू लग के, ఏ ఇంటికైతే, ఏ దర్వాజా కమ్మికైతే గొర్రె పిల్ల రక్తం ఉందో ఆ ఇంటిని సంవారకుడు దాటి వెళ్ళిపోయాడు. जो दरवाजे पे जो भेड़ का लहू है वो समारक वो उस दरवाजे को पार करके ఏ चला गया। ఇంటికైతే గొర్రె పిల్ల రక్తం లేదో ఆ ఇల్లు, ప్రతి ఇల్లు కూడా సంవారకుడి చేత సంవరించబడింది. जिस द्वार को, जिस दरवाजे को लहू नहीं है, वो हंतक ने उन घर वाले को मार दिया। బహుశా నేటి కాలం కూడా అదే కావచ్చు. हो सकता आज के दिन में भी वही हो। ఏంటిది? क्या है? సంవారకుడు అనే కరోనా వైరస్ जो अंतक है वो एक कोरोना वायरस నడుస్తా ఉంది. चलते आ रहा है। కానీ ఒకటి మాత్రం మనకు ధైర్యం, मगर एक हमें हिम्मत है, గొర్రె పిల్ల రక్తము ఉన్న ఇంటిని అది ఏమి చేయలేదు. जो परमेश्वर की जो भेड़ का लहू है वो कुछ नहीं करेगा उस परिवार को। ఒకవేళ अगर ఇంకో మాట చెప్తే, अगर दूसरा विषय करने అది से ఏమి చేసినా अगर वो कुछ भी करता మనకు है, ఒక ధైర్యం ఉంది. हमें एक ఈ हिम्मत है। లోకాన్ని వదిలిపెట్టినా इस दुनिया को మనకు छोड़ने ఒక के నిరీక్షణ बाद ఉంది. एक हमें ఏం నిరీక్షణ? कौन सा నా निरीक्षण? తండ్రి యొద్దకు నేను చేరుతాను. मैं अपने पिता के पास पहुंचूंगा। ఈ అపరాధం పాపములో లోకములో నుండి నేను విడుదల పొందుతాను, విమోచన పొందుతాను. इस पाप की अपराधों में से मैं छुटकारा पाऊंगा। క్రీస్తు రక్తంలో మనకేముంది? हमें प्रभु यीशु मसीह के लहू में क्या है? ధైర్యం ఉంది. हिम्मत है। ధైర్యం, हिम्मत, ఏ భయము లేదు. कोई डर नहीं। భయము లేదుగా మనకు, భయము లేదుగా, భయము లేదురా మనకు, భయము లేదురా, దయగల మన దేవుడుండ, భయము లేదురా మనకు, భయము లేదురా, దయగల మన దేవుడుండ, భయము లేదుగా మనకు. యేసుక్రీస్తు యొక్క రక్తములో గొప్ప ధైర్యం ఉన్నది. प्रभु यीशु मसीह के लहू में हमें हिम्मत है। అయిపోయిందా? हो गया। ఇప్పటికి 6 విషయాలు చూశాం. अभी तक हम 6 विषय देखे। ఒకటి, एक, యేసు ప్రభు రక్తం వలన నీతిమంతులముగా అయ్యాం. प्रभु यीशु मसीह के लहू के द्वारा धार्मिक बन गया। యేసు ప్రభు రక్తం ద్వారానే రక్షణ పొందినాం. उसके लहू के द्वारा उद्धार पाया। యేసు ప్రభు రక్తం ద్వారానే విమోచన పొందినాం. लहू के द्वारा छुटकारा पाया। యేసు ప్రభు రక్తం ద్వారానే సమీపస్థలంగా అయ్యాం. लहू के द्वारा हम निकट में आए। యేసు ప్రభు రక్తం ద్వారానే సమాధానం పొందాం. लहू के द्वारा हमें समाधान मिला। యేసు ప్రభు రక్తం ద్వారానే ధైర్యం పొందాం. लहू के द्वारा हम हिम्मत पाए। 7వది, 7वां, రండి ప్రకటన గ్రంథం, आइए प्रकाशित वाक्य, బుక్ ఆఫ్ రెవల్యూషన్ प्रकाशित वाक्य చాప్టర్ 12 12వ అధ్యాయం. उसका 12वां अध्याय
ప్రకటన 12వ అధ్యాయం. प्रकाशित उसका 12वां अध्याय. ప్రకటన 12వ అధ్యాయం. प्रकाशित 12वां अध्याय. గమనించండి, అక్కడ देखिए यहाँ पे చక్కని మంచి మాట ఉంటుంది. 11వ వచనం. 11वां पद. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాణ్ణి జయించి ఉన్నారు గాని మరణం వరకు తమ ప్రాణం ప్రేమించిన వారు కారు. वे मेमने के लहू के कारण और अपनों गवाही की वचन के कारण उस पर जयवंत हुए. గొర్రెపిల్ల రక్తమును బట్టి జయించి ఉన్నారు. मेमने के लहू के द्वारा जयवंत पाया है. చివరిగా ఏంటిదట? अंत में क्या है? జయము. जयवंत. విశ్వాసి యొక్క జీవితం విజయవంతమైన జీవితం. विश्वासियों का जीवन जो है जयवंत जीवन है. ఒక విశ్వాసి ఏనాడు కూడా ఓడిపోలేడు. एक विश्वासी कोई भी किसी दिन भी हारेगा नहीं. విశ్వాసి జీవితంలో ఓటమి ఉండకూడదు. विश्वास के जीवन में हार नहीं रहना चाहिए. ఎప్పుడు చూసినా విశ్వాసి జీవితంలో తన యొక్క విశ్వాసం ద్వారా జయాన్ని పొందుతాడు. विश्वास के जीवन में उनके विश्वास के द्वारा वो जय पाएगा. జయించువాడు జయించుచూ బయలుదేరతాడు. जय पाने वाला और आगे बढ़ता है. క్రైస్తవ జీవితంలో ఒక విజయవంతమైన సాక్ష్యాన్ని ఇతరులకు చాటించే శక్తిని ప్రభు మనకి ఇచ్చాడు. मसीह के जीवन में हमारा जयवंत गवाही प्रकट करना चाहिए. యేసు ప్రభు వారు లోకమును మరణమును సిలువను సమాధిని జయించాడు. प्रभु यीशु मसीह उस दुनिया को क्रूस को और समाधि पर जय पाया. అంతేకాదు, उतना ही नहीं, ఆయన సిలువలో కార్చిన ఆ రక్తము వలన उतना ही नहीं, जो क्रूस में जो लहू बहाया उस लहू के द्वारा తన ప్రజలైన మనకు కూడా జయించడానికి ఆ రక్తాన్ని మనకిచ్చాడు. हमें भी जय पाने के लिए वो लहू हमें दिया है. మనంతట మనము ఎవరిని జయించలేం. आपने आप में हम जयवंत नहीं होते. జయించడానికి మన శక్తి సరిపోదు. जय पाने के लिए हमारा शक्ति बस नहीं జయించడానికి మన होता. భక్తి సరిపోదు. जय पाने के लिए हमारी भक्ति नहीं. లోకమును జయించాలంటే ఏం చేయాలా? दुनिया पे जय पाने ఆయన के लिए రక్తాన్ని మనము కోరుకోవాలా. उनका लहू को हमें चाहना है. ఆయన రక్తములోనే ఉంది గొప్ప జయము. उनके लहू में ही है. ఆయన రక్తములోనే ఉంది గొప్ప జయము. उनके लहू में ही है जयवंत. జయము పొందుమని యేసు చెప్పెను. జయము పొందుమని యేసు చెప్పెను. జయించు వాడే స్వస్థ పొందెదరు. జయించు వారే స్వాస్థ్య పొందెదరు. జయము పొందుమని యేసు చెప్పెను. జయము పొందుమని. యేసు చెప్పెను. చివరిగా ఏడవదిగా యేసుక్రీస్తు వారి రక్తము ద్వారానే జయముంది. अंत में सातवां जो है प्रभु के लहू के द्वारा ही हम जयवंत पाते ఉదయ हैं. కలశంలో ప్రారంభించక ముందుగా सवेरे के समय में हम प्रभु की आराधना करने के ఈ पहले రక్తం యొద్దకు వచ్చావా? आप लहू के पास आए हो. ఈ రక్తాన్ని కోరుకున్నావా? आप लहू को पाया ఈ है. రక్తాన్ని పొందినావా? आप लहू को पाया ఈ है. రక్తం యొక్క శక్తిని ఆశ్రయిస్తున్నావా? आप इस लहू के शक्ति को ग्रहण कर रहे हो. ఈ రక్తము నేటికి మనతో మాట్లాడే రక్తము. ये जो लहू है आज भी हमसे बात करने वाला लहू ఈ है. రక్తము గద్దించే రక్తము. ये लहू डांटने वाला लहू. ఈ రక్తము ఆదరించే రక్తము. ये लहू आदर देने वाला लहू ఈ है. రక్తము క్షమించే రక్తము. ये लहू क्षमा करने वाला लहू ఈ है. రక్తము ఎల్లప్పటికీ మనలో ధారలుగా ప్రవహింపజేసేది. ये लहू सदा काल हम में रहने वाला लहू है. మనలో ప్రవహించి జీవమిచ్చే రక్తము. हम में प्रभाव करने वाला लहू है. జీవములో నిలబెట్టే రక్తము. जीवन में खड़ा रखने वाला लहू. అందుకే అన్నాడు యోహాను సువార్త 6వ అధ్యాయం 56వ వచనంలో, నా రక్తము త్రాగువాడు ఎల్లప్పటికీ జీవించును. यूहन्ना 6:56 में लिखा है, मेरा लहू पीने वाला वो सदाकाल जीवित నా रहेगा. రక్తము త్రాగువాడు ఎప్పుడు నాలో నిలిచి ఉండును. मेरा लहू पीने वाला हमेशा स्थिर रहेगा. నా రక్తము నా ప్రజల కొరకై బలిపీఠం మీద ప్రాయశ్చిత్తముగా అర్పించాను అన్నాడు. ये लहू मेरे प्रजाओं के लिए वेदी पर अर्पण किया है. అది పాత నిబంధనలో పలికాడు. ये है पुराने नियम में बोला. బలిపీఠం మీద చిందించాను. वेदी पर
बहाया। అదే కొత్త నిబంధనలో वही नया जीवन में, नया नियम में సిలువపై చిందించాను. क्रूस पर अपना लहू बहाया। ఒకటే తేడా, एक ही उसमें फर्क పాత है। నిబంధనలోనేమో బలిపీఠం అన్నాడు, पुराने नियम में वेदी का, కొత్త నిబంధనలేమో సిలువ. नया नियम में क्रूस। పాత నిబంధనలో ప్రాయచిత్తం కొరకు గొర్రెలు కోడెలు అర్పించేవారు, पुराने नियम में अपने प्रायश्चित के लिए भेड़ बकरियों को बलि కొత్త किया। నిబంధనలో ఆయనే మన నిమిత్తమే గొర్రె పిల్లై యేసు ప్రభువే తన రక్తాన్ని మన కొరకు చిందించాడు. नया नियम में वो अपने आप को भेड़ के रूप में हमारे लिए लहू बहाया। ఆ రక్తములో మనకు ఆ రక్తం ద్వారా కలిగే 7 ఆశీర్వాదాలు ఇచ్చాడు. वो लहू के द्वारा हम 7 आशीर्वाद पाते हुए आए। చివరిగా ఆరాధించక ముందుగా ఒకసారి జ్ఞాపకం చేసుకుని ముగిస్తాం. अंत में हम आराधना करने के पहले एक बार फिर याद करेंगे। ఒకటి पहला చెప్పండి, बताइए, ఆ రక్తం ద్వారా ఏం చేశాడు? उस लहू के द्वारा क्या मिला? నీతిమంతులుగా చేశాడు. हमें धार्मिक बनाया। ఆ రక్తం లేకపోతే మనం ఇంకా పాపులుగానే ఉండేవారు. अगर वो लहू नहीं रहता तो हम अभी तक भी पाप में ही ఆయన रहते थे। రక్తం కార్చాడు కాబట్టి మనం నీతిమంతులం అయ్యాం. वो लहू बहाया इसलिए हम धार्मिक बन गए। రెండవది, दूसरा, ఆ రక్తము కార్చినందుకై वो लहू बहाने से ఉగ్రత నుండి మనల్ని రక్షించాడు. क्रोध से हमें बचा लिया। మూడవది, तीसरा, ఆ రక్తము ద్వారా वो लहू के द्वारा విమోచన ఇచ్చాడు. छुटकारा प्राप्त हुआ। నాలుగవది, चौथा, ఆ రక్తం ద్వారా लहू के द्वारा దూరస్తులైన మనల్ని సమీపస్తులు చేశాడు. जो हम दूर थे हमें निकट में लाया। ఐదవది, पांचवा, ఆ రక్తం ద్వారా उस लहू के द्वारा అసమాధానంలో ఉన్న మనకు సమాధానం ఇచ్చాడు. हम असमाधान थे तो उस टाइम में हमें समाधान मिला। ఆరోది, और छठवा, ఆ రక్తం ద్వారా उस लहू के द्वारा భయపడుతున్న మనకు ధైర్యం ఇచ్చాడు. जो हम डरते थे हमें हिम्मत दिया। రోగం ఉంది, बीमार है, పాపం ఉంది, పాప है, అయ్యో నా భవిష్యత్తు ఎట్లా, मेरा भविष्य భయపడే कैसा? వారందరికీ కూడా ఆ రక్తం ఎంతమంది కోరుకున్నారో వారందరికీ గొప్ప ధైర్యం. जितने लोग भी लहू को पाया उन सभी को हिम्मत है। ఏడవది, सातवां, ఆ రక్తములో ఎంతమంది కడగబడినారో వారందరికీ జయించే జీవితం జయమిచ్చాడు. उस लहू में जितने लोग भी धोए हुए हैं उन सभी लोग को जयवंत जीवन दिया। దేని మీద జయమంటవా? किसके ऊपर जयवंत है? దేని మీదనా? किसके ऊपर? నీకే ఎక్కడెక్కడ నువ్వు అపజయం పొందుతున్నావో जहाँ भी आप हार जा रहे हो ఆ అన్ని విషయాల్లో జయము నీకే. वो सारे विषय में वो जय आपको ही। ఎందుకు? क्यों? ఎందుకంటే క్రీస్తు రక్తాన్ని కోరుకున్నావు గనక. क्योंकि प्रभु यीशु मसीह को लहू को आप ग्रहण किया। ఆ సజీవమైన రక్తం యొద్దకు వచ్చావు గనక, वो सजीव लहू के पास आप आए। ఆ పలికే రక్తం అనగా మాట్లాడే రక్తం, ఆదరించే రక్తం, ధైర్యపరిచే రక్తం యొద్దకు వచ్చావు గనక वो बात करने वाला, आदर करने वाला लहू के पास आया। इसलिए సజీవమైన క్రీస్తు రక్తాన్ని బట్టి वो సజీव यीशु का लहू के द्वारा మన కొన్ని పర్యవేక్షణలు జరుగుతూ వచ్చాయి. कुछ अभी 2 दिन पहले कुछ सर्वेक्षण करते हुए आए, ఆ రక్తం యొక్క టెస్ట్లు, यानी कि ब्लड टेस्ट। ఆ రక్తము చెక్ చేసినప్పుడు రక్తం ఇంకా బతికుందట. जब वो रक्त टेस्ट किया तो वो रक्त अभी भी जिंदा है। ఆ రక్తం యొక్క గ్రూప్ను చూశారు, वो जो खून के जो ग्रुप को देखा, ఏబి గ్రూప్. AB ग्रुप, అది ఏబి మైనస్ కాదు, నెగిటివ్ కాదు, పాజిటివ్ కాదు. वो माइनस नहीं है, पॉजिटिव नहीं है, नेगेटिव नहीं है, कुछ भी नहीं, ఏబి గ్రూప్. सिर्फ AB ग्रुप। తర్వాత बाद में ఇప్పటికీ దాంట్లో జీవం ఉందట. अभी भी उसमें जीवन है। అది ఎప్పటిది అని చూస్తే वो कब को आकर देखने से 2020 సంవత్సరాల క్రితం అని చెప్తా ఉంది वो సైంటిస్ట్ చెప్తా ఉన్నారు. 2020 के पहले की है, वो साइंटिस्ट कहता है। యేసు ప్రభు రక్తం ఇప్పటికి నిజంగా జీవంగా ఉంది. अभी भी प्रभु यीशु मसीह का लहू जीवित है। అందుకే మనం యోహాను సువార్త 6:56 చూసినాం. इसलिए हम यूहन्ना सुसमाचार 6:56 ఇది ఏం में, రక్తం అట? ये कौन सी लहू है? నిజమైన రక్తం. ये है सही చదవండి ఆ మాట, लहू। ఒకసారి చదువుకొని ముగిస్తాం. पढ़िए वो बात, మంచి మాట అది. वो अच्छी बात है। యోహాను సువార్త यूहन्ना सुसमाचार 6వ అధ్యాయం उसका 6वां अध्याय చూడండి, 55వ వచనం. उसका 56 నా अध्याय। రక్తం నిజమైన పానమై ఉన్నది, నా రక్తం నిజమైన రక్తము. 5वां ఆ? 55। 55. क्योंकि मेरा मांस वास्तव में काले की वस्तु है और मेरा लहू वास्तव में पीने की वस्तु है। నా రక్తము నిజమైన రక్తము. मेरा लहू सही लहू है। ఆ నిజమైన రక్తాన్ని మన కొరకు ఇచ్చాడు. वो सही लहू हमारे लिए ఆ दिया। నిజమైన రక్తములోనే మనకు 7 ఆశీర్వాదాలు ఇచ్చాడు. उस सही लहू में ही हमें 7 विषय की आशीर्वाद మన दिया। కొరకై ప్రాయచిత్త బలిగా అర్పించబడ్డాడు. हमारे लिए प्रायश्चित अर्पित किया हुआ है, బలికి సమానం. बलि के समान। అందుకై ఓ ప్రభువా, నా నిమిత్తమై ఇంత గొప్ప అమూల్యమైన శేష రక్తాన్ని చిందించావు,
స్తోత్రాలు. हे प्रभु यीशु मसीह, मेरे लिए इतना बड़ा मूल्य लहू दिया, నా इसलिए आपको धन्यवाद। కొరకై ఈ मे- పాపి కొరకై నీ రక్తాన్ని ఇచ్చావు. मेरे लिए, इस पापी के लिए आपका लहू दिया। ఇదే నిజమైన ఆరాధన. यही है आपकी सही ఎవరు आराधना। ఎవరు ఆరాధిస్తారండి? कौन आराधना करेगा? ఆ రక్తమును ఎవరైతే నిజమైన రక్తముగా అనుభవిస్తారో, उस लहू को सही रीति से जो अनुभव ఆ करेगा, రక్తం యొక్క విలువ ఎవరికైతే అర్థమైందో उस रक्त का कीमत किसी भी जब समझ में आएगा, వారే ఆ రక్తాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించగలుగుతారు. वही लोग उस लहू के द्वारा स्तुति धन्यवाद कर सकते। ప్రభు ఇచ్చిన తన శ్రేష్టమైన రక్తాన్ని బట్టి ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. प्रभु ने जो दिया लहू, उस लहू के द्वारा हम उसकी आराधना करने का समय दे। రండి లేచిన బడికి పలువు పాడుకుంటాం. రెండు 276 పాట పాడుకుంటా. పాట సంఖ్య 276, 276. మూడో వచనం మాత్రం పాడుకుంటా. మూడో వచనం, అదిగో కల్వారిలో యేసు రక్షకుడే దీనుడై వేలాడు సున్నాడే, దీనుడై వేలాడు సున్నాడే. మూన్ల మకుటము శోభిత వస్త్రమే, పాదహస్తములలో శిలలు కలవు. మూన్ల మకుటము శోభిత వస్త్రమే, పాదహస్తములలో శిలలు కలవు. రక్త డాగులతో ప్రేలాడేను, రక్త డాగులతో మరణదాసుల విమోచించెన్. అదిగో కల్వారిలో యేసు రక్షకుడే దీనుడై వేలాడు సున్నాడే, దీనుడై వేలాడు సున్నాడే. వాక్యానుసారంగా క్లుప్తంగా ప్రభువును మనము ఆరాధిస్తాం.